బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ కనిపించట్లేదు. జనాలు కార్పొరేట్ స్కూల్కి ఓటేస్తూ ఫ్రీగా చదువు చెప్పే బడులకు గుడ్ బై చెప్తున్నారు. ఈ దెబ్బకు ఊళ్ళల్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ స్కూళ్లకు తాళాలు పడి పశువులకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు అక్కడ పిల్లల కేరింతలు వినపడేవి, టీచర్ల పాఠాలు వినిపించేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. మొగల్తూరు మండలంలోని నల్లంవారితోట ప్రైమరీ స్కూల్ కి తాళం పడి 2 ఏళ్లవుతోంది. పేరెంట్స్ అందరూ ప్రైవేట్ బడుల వైపు క్యూ కట్టడంతో ఈ స్కూల్లో స్టూడెంట్స్ సంఖ్య 0కు పడిపోయింది. ఇంకే ఉంది, అధికారులు తాళాలు వేసేసి స్కూల్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టేశారు. బోర్డు పెట్టేశాక ఏమైందనేక మీ డౌట్. పగలు పశువుల అడ్డా, రాత్రి మందుబాబుల గడ్డగా మారిపోయింది ఈ బిల్డింగ్. పగటిపూట చుట్టుపక్కల వాళ్లు గొడ్లను కట్టేస్తుంటే చీకటి పడగానే తాగుబోతు బ్యాచ్లు వాలిపోతున్నాయి. స్కూల్ ను ఓ రిసార్ట్ లా వాడుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. విద్య నేర్పాల్సిన పవిత్ర దేవాలయం ఇప్పుడు ఆకతాయిల చిల్అవుట్ జోన్ గా మారిపోవటం చుట్టుపక్కల వారికి చికాకు తెప్పిస్తోంది. 2 ఏళ్లుగా ఖాళీగా పడి ఉన్న ఈ బిల్డింగ్ ను వేరే దానికైనా వాడుకోవచ్చు కదా అని ఊరి జనాలు గుర్రుమంటున్నారు. అంతెందుకు, ఇదే ఊరి అంగన్వాడీ సెంటర్ ఓ చిన్న అద్దె గుంపలో నరకంలా కనిపిస్తోంది. దాన్నైనా ఈ బిల్డింగ్ లోకి మార్చొచ్చు కదా అని అంటున్నారు. పిల్లలకు స్పేస్ దొరకటంతో పాటు రెంట్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా అని సలహా ఇస్తున్నారు.